ఈ రోజు ఈ వీడియోలో క్రేవెన్ ద హంటర్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఏరన్ టైలర్ జాన్సన్ హీరోగా జేసీ చాండో డైరెక్షన్ లో వచ్చిన విజిలాంటి యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో క్రేవెన్ ఒక విజిలాంటి సూపర్ హీరో అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద క్రిమినల్స్ అందరినీ టార్గెట్ చేసి వాళ్ళని వేటాడి వెంటాడి చంపేస్తూ ఉంటాడు. అయితే తను ఇలా క్రిమినల్స్ ని టార్గెట్ చేసి చంపడానికి ఒక రీజన్ ఉంటది. వాళ్ళ నాన్న కూడా ఒక క్రిమినలే, పెద్ద డ్రగ్ కింగ్ పిన్. తనే చిన్నప్పుడు వాళ్ళ అమ్మని అన్యాయంగా చంపేశాడని మన హీరో నమ్ముతాడు. ఆ తర్వాత తనకి ఏదేదో జరిగి సూపర్ పవర్స్ వస్తాయి. అప్పటి నుంచి తను వాళ్ళ నాన్న లాంటి క్రిమినల్స్ ని టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఇకపోతే రీసెంట్ గా క్రేవెన్ తమ్ముడిని రైనో అనే పెద్ద క్రిమినల్ కిడ్నాప్ చేసి, నువ్వు క్రిమినల్స్ ని టార్గెట్ చేయటం ఆపేసి లొంగిపోవాలని, లేకపోతే నీ తమ్ముడిని చంపేస్తావని బెదిరిస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ రైనో ఎవరు? తనకి క్రేవెన్ ఐడెంటిటీ ఎలా తెలిసింది? రైనో నుంచి క్రేవెన్ తన తమ్ముడిని ఎలా కాపాడుకున్నాడు? ఇంతకీ క్రేవెన్ వాళ్ళ నాన్న ఏమయ్యాడు? వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంది అనేది మీకు బాగా సహనం ఎక్కువ ఉంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు అస్సలు నచ్చలేదు. సినిమాలో ఓ 2 ఫైట్లు తప్ప మిగిలిందంతా నా సహనానికి పరీక్షలా అనిపించింది. అసలు ఆ స్టోరీ ఏందో, స్క్రీన్ ప్లే ఏంటో, స్ట్రక్చర్ అనేదే లేకుండా అస్తవ్యస్త అతుకుల బొంతలా ఉంది. అసలు ఈ సినిమా దేని గురించో మరి? క్రేవెన్ క్రిమినల్స్ అంతు చూడటం గురించా, లేకపోతే తన తమ్ముడిని కాపాడే రెస్క్యూ మిషన్ గురించా, అది కాకపోతే క్రేవెన్ కి తన ఫాదర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించా? కాసేపు ఇటు కాసేపు అటు అన్నట్టు ఎటు పడితే అటు పోద్ది ఈ సినిమా. ఇక ఆ విలన్ అయితే ఏదో పిల్ల పకోడీగాళ్ళ ఉన్నాడు. అసలు వాడు ఎందుకున్నాడో, వాడి గోలేంటో పనికిమాలిన ఎదవ. ఈ సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది క్రేవెన్ గా ఏరన్ టైలర్ జాన్సన్ పర్ఫార్మెన్సే. తను చాలా కష్టపడ్డాడు గానీ అది కంప్లీట్ గా వేస్ట్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ రైట్స్ ని, అలాగే ఇంకొన్ని మార్వెల్ క్యారెక్టర్ రైట్స్ ని కాపాడుకోవాలి అంటే సోనీ వాళ్ళు ప్రతి ఇయర్ ఆ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని ఏదో ఒక సినిమా తీయాలి. ఆ కేటగిరీలో వచ్చినవే వెనమ్, మోర్బియస్, మేడం వెబ్ లాంటి సినిమాలు. ఇప్పుడు ఈ క్రేవెన్ ద హంటర్ కూడా ఈ జాబితాలోదే. వీటిలో వెనమ్ మూవీస్ తప్ప మిగిలిన అన్ని అట్టర్ ఫ్లాప్లే. రైట్స్ కాపాడుకోవడానికి ఏదో ఒకటి తీసి పారేసే బదులు కొంచెం కష్టపడి మంచి సినిమానే తీయొచ్చుగా, డబ్బులు పెడుతున్నారుగా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, 2 వారాలు ఆగితే ఈ సినిమా స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకవేళ నేను ఆగలేనని థియేటర్కి వెళ్తే మీ ఇష్టం. అది విషయం.